ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే మనోహరి తన గుర్తుల్ని ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూ పోతూ నిజానికి తనకున్న సంబంధాలన్నీ తెంచుకుంటూ పోతుందన్నమాట. మనోహరి పైశాచిక తత్వాన్ని ఆపకపోతే ఇంట్లో అందరినీ బలి తీసుకుంటుంది. కుదిరినంత త్వరగా మనోహరిని ఈ ఇంట్లో నుంచి పంపించాలి. నిజం తెలిసా కూడా ఎందుకు ఎదురు చూడటం మిసమ్మా? ఇప్పుడే మా సార్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దాం. ఆధారాలు లేని ఆరోపణలు మనం ఎన్ని చేసినా ఆ మనోహరిని మనం ఏమీ చేయలేము. అలా ఆవేశపడితే ఏమవుతుందో మా ఇంట్లో కల్లారా చూశారు కదా. మన ఆరోపణల్ని అవకాశాలుగా మలుచుకుంటుంది. ఆ మనోహరే మేడంని చంపిందని తెలిసాక ఏమీ చేయకుండా నేను కూర్చోలేను మిసమ్మా. గన్ను తీసుకొని మనోహర్ని చంపేసి నేను జైలుకి వెళ్తా. వద్దు రాతోడు, ఆగు. వద్దు. మనకు కావాల్సింది మనోహరి చావు కాదు, నిజం బయటికి రావడం. ఈ ఇంటి కోడల చావుకి న్యాయం జరగడం. మీరు మనోహరిని చంపితే మనోహరి అందరి దృష్టిలో ఒక మంచి దానిలానే మిగిలిపోతుంది. ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు మనోహరిని ఒక నేరస్తురాల్లానే గుర్తుపెట్టుకోవాలి. అదే మనం మనోహరికి విధించగలిగే శిక్ష. ప్రాణ స్నేహితురాలే తన ప్రాణం తీసిందని మా అమ్మగారికి తెలిస్తే గుండె పగిలిపోయేది మిసమ్మ. మీ బాధ, ఆవేశం నాకు అర్థం అవుతుంది రాతోడు గారు. ఇప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనలతో మనోహరిని ఎదుర్కోవాలి. బాలిక, అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిసమ్మా? మీరు ఆ కిల్లర్ని పట్టుకునే పనిలో ఉండండి. ఈ ఇంట్లో నేను కావాలనే ఆయనకి దగ్గరగా ఉన్నట్టు, ఆయనకి దగ్గరైపోయినట్టు నటిస్తా. అది చూసి తట్టుకోలేని మనోహరి ఎప్పుడో ఒకసారి అందరి ముందు తన అసలు రూపం బయటికి తెస్తుంది. మీరు సారుతో క్లోజ్గా ఉంటే మనోహర్ గారు అంత ఈజీగా బయటపడతారా? మా సారు మేడంతో ఇన్నేళ్లు కలిసే ఉన్నా బయటపడలేదంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ప్రేమలో ఉన్నారు రాతోడు గారు, బయటికి చూపించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ నేను ప్రేమని నటిస్తాను, ప్రేమలో ఉన్నట్టు నమ్మించబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.